గురుగారు, మన ఇంటికి ఉన్నటువంటి సింహద్వారాన్ని ప్రత్యేకించి మనం అలంకరిస్తూ ఉంటాం కదా, అలా చేయటంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? లౌకికమైనటువంటి విధానం, పారలౌకికమైనటువంటి విధానం రెండు ఉన్నాయి. ఈ రెండు ఈ సంస్కారములో, ఈ సక్రియలో భాగాన్ని పంచుకుంటాయి. ఇంటికి ఉన్నటువంటి గుమ్మం ఏం చేస్తోంది? వచ్చిన వాళ్ళను లోపలికి తీసుకొస్తుంది. తలుపులు వేసి ఉంటే ఎవరు వస్తారు? తీసి ఉంటే వస్తారు. కనుక అది దేనికి సంకేతం అయి ఉన్నది? నీ ఇంటిలో నీ వద్దకు ఇంకొకరిని కలుపుకోవటానికి, కలిసి ఉండటానికి సంకేతమైనటువంటిది గుమ్మం, లోపలికి రానివ్వటానికి. అటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఉంటుంది. దివ్యమైనటువంటి సంపద అది. ఆ లక్ష్మీదేవి లోపలికి రావడానికి ఆ గుమ్మం రూపంలో అక్కడ ఉన్నది కనుక ఆ గుమ్మాన్ని అలంకరించడం, లక్ష్మీదేవినే మనం ఆహ్వానించి ఆమెకు నొసటన కుంకుమ పెడితే ఎంత భాగ్యమో, గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టడం, అలంకారం చేయడం అంత ముఖ్యమైనది. తనకు కలిగినటువంటి పిల్లను తల్లి ఎట్లా స్నానం చేయించి చక్కని వస్త్రములు వేసి కస్తూరి తిలకాన్ని దిద్ది అలంకరిస్తుందో, అదేవిధంగా ఆ లక్ష్మీదేవి రూపమైనటువంటి గుమ్మమును అలంకరించాలి. ఎప్పుడైతే అలంకరిస్తామో ఆ తల్లి ఆనందంతో లోపల ప్రవేశిస్తుంది. ఇక వాకిట వేసే ముగ్గు, ఆ ముగ్గు వేయటంలో ఉద్దేశ్యం ఏమి? ఆ ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండి అని బజార్లో అమ్ముతూ ఉంటారు. కేవలం అది ఒక్కటే కాకుండా దాంట్లో బియ్యపు పిండి కూడా కలిపి వేయాలి అని పెద్దలు మనకు చెప్పారు. దేనికి బియ్యపు పిండి కలపాలి? తెల్లగా ఉండటం కోసం కలపాలా? ఏ కారణం చేత కలపాలి అంటే, కేవలం ఆ బియ్యపు పిండిని ఆ భూమి మీద మనకు కనపడకుండా సంచరించేటువంటి క్రిములు, కీటకాలు ఆ బియ్యపు పిండిని ఆహారంగా తీసుకుంటాయి. మనకు తెలియకుండా, మనకు కనపడకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలోని అనేక రకాలైనటువంటి జీవరాశులకు మనతో పాటు, మనం తింటున్నాం కనుక మనతో పాటు వాటికి కూడా ఆహారాన్ని పెట్టినటువంటి భాగ్యం మనకు దక్కటం కోసం దీన్నే భూత యజ్ఞము అని అంటాం. ఓ గృహస్థు చేయవలసిన భూత యజ్ఞం ఇది. అందుకనే పొద్దున్నే ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గు చాలా చిక్కగా, ప్రస్ఫుటంగా కనబడుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి పలచబడిపోతుంది. ఎందుకు పలచబడుతుంది అంటే, దాంట్లో ఉండేటువంటి బియ్యపు పిండి భాగాన్ని ఆ పురుగులు తినేసినాయి. ఆ కారణం చేత అది పలచగా కనపడుతుంది. అలా ఇతరమైనటువంటి జీవరాశులకు కూడా మనం ఇంత ఆహారం పెట్టాలి అనే భావన కలిగిన ఇల్లాలు ముగ్గు వేస్తే, ఆ ఇల్లాలి యొక్క మానసిక స్థితిని చూచి ఆనందపడి ముగ్గు వేసి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఆ ఇల్లాలతో పాటు లక్ష్మీదేవి కూడా లోపలికి వస్తుంది. ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి దరిద్రము ఉండేటువంటి అవకాశం లేదు. అందుకొరకు ఆ కిట్లో ముగ్గు వేయాలి. ఒకవేళ పని మనిషే కనుక వేసినట్టయితే, ఆ ముగ్గు వేసి పని మనిషి పెడితే పని మనిషితో పాటు లక్ష్మీదేవి పని మనిషి ఇంటికి వెడుతుంది. కనుక ముగ్గు ఖచ్చితంగా ఎవరు వేసుకోవాలి అంటే ఇల్లాలు మాత్రమే వేసుకోవాలి, ఆవిడే వేయాలి. ఆ గుమ్మానికి పసుపు రాయటం చేత అనేక రకాలైన బాధను కలిగించేటువంటి క్రిములు, కీటకాలు లోపలికి రాకుండా ఉంటాయి. ఆ పసుపు యాంటీ ఇదని చెబుతారు కదా, అనేక రకాలైనటువంటి వ్యాధులకు మూలకమైన క్రిములను సంహార శక్తి దేనికి ఉన్నది అంటే పసుపుకున్నది. అందుకని ఆ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అక్కడ కూడా బియ్యం పిండితో బొట్లు పెట్టి, ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, మన భావనను శుద్ధిపరుచుకోవటం, అక్కడ లక్ష్మీదేవి ఉన్నది అనేటువంటి భావన కలిగి ఉండటం కోసం, దైవ దత్తమైన ఆలోచన కలిగి ఉండటం కోసం ఇన్ని రకాలుగా పెద్దలు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. మనం రంగులతో దాని మీద ఏవో లతలు గీస్తే ప్రయోజనం ఏమీ లేదు. చాక్ పీసులతో ముగ్గులు వేస్తే ప్రయోజనం లేదు. లేదా ముగ్గులు ఉన్నటువంటి
స్టిక్కర్స్ తీసుకొచ్చి వాటి మీద వాకిట్లో ముందు అతికించినందువల్ల ప్రయోజనం లేదు. ఈ సంస్కృతి సంప్రదాయం ఇవన్నీ కూడా పెద్దలు మన కొరకు ఏర్పాటు చేశారు, మన మంచి కొరకే ఏర్పాటు చేశారు తప్ప కేవలం అలంకారము మాత్రమే కాదు.